నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఇక్కడ కూడా సేమ్ ఆర్లు ఇచ్చాడు. ఆర్లు ఇచ్చి ఏబిసిలు ఫైండ్ అవుట్ చేయమన్నా, ఈ ఏబిసిలు ఇచ్చి ఆర్లు ఫైండ్ అవుట్ చేయమన్నా డెల్టా. సో డెల్టా ఈక్వల్స్ టు ఫార్ములా ఇస్ రూట్ R1 R2 R3. మరి ఇక్కడ R1 R2 R3 ఉంది కానీ R వాల్యూ ఇవ్వలేదు. అది మనకు ప్రీవియస్ క్వశ్చన్తో కంపేర్ చేస్తే జస్ట్ ఎక్స్ట్రా. ఇక్కడ R వాల్యూ కనుక్కోవడానికి మన దగ్గర ఒక ఫార్ములా 1/R is equals to 1/R1 plus 1/R2 plus 1/R3 అనే ఫార్ములా. సో మనం R వాల్యూ ఫైండ్ అవుట్ చేయబోతున్నాము. సో 1/8 plus 1/12 plus 1/24. Our LCM is 24. సో 24 ఇలా పైకి గుట్ట ఎక్కడానికి ట్రై చేస్తే కింద ఎవరున్నారు? 8. ఆ 8కి 24కి డిష్యూమ్ ఫైటింగ్ పెడితే 8 3s, ఆ 3 గుట్ట ఎక్కుతుంది. 3 1s. నెక్స్ట్ సెకండ్ హౌస్ 12 ఉంది కదా, 12కి 24కి డిష్యూమ్ ఫైటింగ్ పెడితే 12 2s, ఆ 2 పైకి వెళ్తుంది. అలానే 24కి డిష్యూమ్ పెడితే కొట్టుకొని చచ్చా గుట్ట ఎక్కడు, పైన 1 అట్లా. టోటల్ ఎంత? 6/24. 6 1s 6 4s, that is equals to 1/4. కరెక్ట్గా R ప్లేస్ లో ఎవరున్నారు? 4. ఎస్, R వాల్యూ వచ్చింది. అటాక్ ఎవరిని? డెల్టా. డెల్టాలోకి వెళ్తున్నా రూట్ పక్కన వర్క్. ఇది R వాల్యూ 4, R1 వాల్యూ 8, R2 వాల్యూ 12, ఇది 24. ఇక్కడ మనం పెద్ద బిగ్ నెంబర్ వస్తుంది మల్టిప్లై చేస్తే, అందుకని డబల్ తయారు చేసుకున్నాము. సో వీళ్ళలో నాకు ఇష్టమైన వ్యక్తి, మనందరికీ ఇష్టమైన వ్యక్తి ఎవరు అంటే 4. ఎందుకంటే √4 2 అని తెలుసు కావచ్చు. 4ని డిస్టర్బ్ చేయండి. 8ని 4 2s, 12ని 2 అన్నాను కాబట్టి 2 6s, 6 వచ్చింది కాబట్టి 24ని 6 4s. yes 4 రెండు 4లు కలిస్తే ఒక్క 4, 2లు ఒక్క 2, 6 ఒక్క 6. ఎందుకంటే స్క్వేర్ రూట్కి క్యాన్సల్. పాపం 4 మిగిలింది అని బాధపడే అవసరం లేదు, ఎందుకంటే √4 2. ఇది మన డెల్టా వాల్యూ. 2 6s 12, 12 2s 24, 24 4s 96. గుర్తుపెట్టుకో, 24 4s. ఇది మళ్ళీ యూజ్ చేద్దాం. 24 4s 96. yes సేమ్. ఇప్పుడు ఫస్ట్ R రాయాలి 4 గిర్రా, R1 వాల్యూ రాయాలి 8 గిర్రా అంటే లైన్, R2 వాల్యూ ఎంత? 12 గిర్రా, R3 వాల్యూ ఎంత? 24. అతన్నేందమ్మా మనకి ఇచ్చేది. మన ఆర్కు ఫార్ములాస్ ఏంటివి? ΔS, ΔS మైనస్ A, ΔS మైనస్ B, ΔS మైనస్ C. ఇప్పుడు ఫస్ట్ డెల్టా వాల్యూ ఎంత? 96/S. ఇప్పుడే చెప్పాను కదా, అందుకని ఇక్కడ సైడ్ రాసి పెట్టాను. 24 4s 96, కాబట్టి 4 1s 4 24s. 1తో మల్టిప్లై చేయమచ్చది. అదే S is equals to ఎంత? 24. డెల్టాకి S జత కలిస్తే మనకి A B C వాల్యూస్ వస్తాయి. చూద్దాం. 96/24 minus A equals to 8. 8తో క్రాస్ మల్టిప్లై. అమ్మో వద్దు, పైన క్యాన్సిల్ చేద్దాం. 8 1s 8 2s అంటే 12 8s 96. ఇప్పుడు 1తో మల్టిప్లై చేయవచ్చది. అదే వస్తుంది. ఈజ్ ఈక్వల్స్ టు ఇంకెవరు మిగిలారు? 12. పాపం అన్నాం ఏంటి చూసి, ఎందుకు మైనస్ వచ్చింది కాబట్టి. ఆ మైనస్ అనుకోకపోతే
ప్లస్ ఆపోజిట్ వస్తే మైనస్ 24 అట్లానే ఉంటుంది. 24 లో 12 పోతే 12 ఏ వాల్యూ వచ్చేసారు. నెక్స్ట్ బి వాల్యూ సేమ్ స్టైల్లో 96/24 మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 12 తో క్రాస్ మల్టిప్లై. అమ్మో వద్దులే, 12 1 12 8 96. ఇప్పుడు 1 తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? అదే వస్తుంది ఈజ్ ఈక్వల్స్ టు 8. పాపమ్మ మైనస్ వచ్చింది కాబట్టి ఈ మైనస్ ఇటు వస్తే ప్లస్, ప్లస్ ఇటు పోతే మైనస్ 24 మైనస్ 8. yes b value 24/8 పోతే 16. నెక్స్ట్ వన్ 96/24 మైనస్ c is equals to 24. అమ్మో 24 తో క్రాస్ మల్టిప్లై వద్దు. 24 1 24 4 96 చెప్పాను కదా. సో ఇది అక్కడ 1 ఇక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి 3 టైమ్స్ యూజ్ అయింది. అదే 12 8 అనేది 2 టైమ్స్ యూజ్ అయింది. అప్పుడు 1 తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? అదే అవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు 4. అమ్మా ఎందుకు మా మైనస్ వచ్చింది కాబట్టి ప్లస్ 4 ఇటు వస్తే -4 మైనస్ ఎవరు అవుతే ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 20. yes it's over. ఇంకా నెక్స్ట్ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి చేద్దాము.